రోమియో జూలియట్, లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ జనరేషన్లో పుట్టుంటే ఖచ్చితంగా ప్రేమలో పడి చచ్చుండేవాళ్ళు కాదు. ఎందుకంటే రోమియో జూలియట్ సిచ్యువేషన్షిప్ ట్రై చేసి ఉండేవాళ్ళేమో, లైలా మజ్నుని బెంచింగ్ చేస్తూ ఉండేదేమో, ఇంకా పార్వతీ దేవదాస్ ఏ మైక్రోషిప్లోనో నానోషిప్ వరకు వెళ్ళి ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకునేవాళ్ళు. Because that is how love is in this generation. I was in situationship. What are your views on situationship? It's fine. It's interesting. It's drama. Let's do it. Happens with everyone. Not at all good. Come with experience. If you don't want to commit to one single person, run around the field. It's good for you. You can explore more. How much should a guy earn to date you? Give me 2-3. I'm happy. Lakhs. How much you expect a guy to make per year? Make per year 10-15 crores. What should be your partner's ideal body count? 4 to 5, 10, like 100 plus. హలో మై స్లే స్క్వాడ్, మీరు టీమ్ కాన్రాడా, టీమ్ జర్మయానా అంటే ఏంటో తెలియని వాళ్ళు కంగ్రాచులేషన్స్. బికాస్ మీరు నాలాగా ఈ సుత్తిలో సిరీస్ని చూసి మీ ప్రెషియస్ టైంని వేస్ట్ చేసుకోలేదు. బేసిక్గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ టీనేజ్ అమ్మాయి ఇద్దరు బ్రదర్స్ని ఒకేసారి లవ్ చేస్తుంది. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్, ఈ అమ్మాయి ఏ బ్రదర్తో కలిసి ఉండాలని ఇంటర్నెట్ అంతా డిబేట్ చేస్తుంది. ఏంట్రా బాబు ఈ చండాలం అని అయితే అనుకోకండి, ఎందుకంటే సిరీస్లోని సినిమాల్లోనే కాదు, మన చుట్టూ కూడా ఇలాంటి చాలా సినారియోస్ జరుగుతున్నాయి. వాటికి ఉన్న పేర్లే ఈ సిచ్యువేషన్షిప్స్, గోస్టింగ్, రోచింగ్, బ్రెడ్ క్రమ్మింగ్, బ్లా బ్లా బ్లా. ఒక్కో టైప్ కి ఒక్కో పేరు ఉందన్నమాట. అండ్ దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ దిస్ జెన్జీ రిలేషన్షిప్స్. చాలా ఉన్నాయి ఇంకా. వింత వింత పేర్ల అర్థాలేంటి, అసలు ఎందుకు మన జనరేషన్ ఇలా మారింది, దీనివల్ల మనం ఏం కోల్పోతున్నాం, అసలు ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఇలా అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి, బికాస్ దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి డామ్ ఇంట్రెస్టింగ్. అండ్ టు దోస్ హూ ఆర్ న్యూ హియర్, ఐఎమ్ శ్రీజ అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్. ఇక్కడ నేను మన మైండ్ సెట్ కి, గ్రోత్ కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్ గా మాట్లాడతాను. సో వీడియో పూర్తిగా చూసి చెప్పింది నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ద స్లే స్క్వాడ్. ముందు మీకు చెప్పాలి, ఇతనే మన కథలో హీరో, ప్రద్యుమ్న కుమార్ మహానద్య. ఎవరి పోర్ట్రేట్ అయినా 10 minutes లో గీయగల ఆర్టిస్ట్. ఇతని టాలెంట్ గురించి తెలుసుకున్న చార్లెట్ అనే స్వీడన్ అమ్మాయి తన పోర్ట్రేట్ వేయించుకోవడానికి మహానద్య దగ్గరికి వచ్చింది. అక్కడే వీళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అది లవ్ గా మారింది. అండ్ వీళ్ళ ప్రేమకి దేశం, జాతి, కులం, మతం ఏది అడ్డుగా అనిపించలేదు. ఇద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. కానీ కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల చార్లెట్ స్వీడన్ కి వెళ్లాల్సి వచ్చింది. కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళ లాంగ్ డిస్టెన్స్ లవ్ ని లెటర్స్ తో కొనసాగించినా కూడా ఇంకా వెయిట్ చేసి విసిగిపోయాడు మహానద్య. ఎలా అయినా సరే చార్లెట్ దగ్గరికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ ఉన్నదంతా ఊడ్చి అమ్మినా కూడా చార్లెట్ దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు సరిపోలేదు. అయినా సరే తగ్గేదే లే అనుకుని అదే డబ్బులతో ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొన్నాడు. అందరూ సెకండ్ హ్యాండ్ సైకిల్ తో స్వీడన్ వెళ్ళిపోతావా అని తెగ ఎగతాలు చేశారు. కానీ గెస్ వాట్, హీ రియలీ డిడ్ ఇట్. ఆ సెకండ్ హ్యాండ్ సైకిల్ మీదే 5 months ట్రావెల్ చేసి 7,000 kilometers ని దాటి తన చార్లెట్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుని దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఊరుకో అక్క, ఇలాంటివన్నీ సినిమాల్లోనే జరుగుతాయని చెప్పే ముందు లుక్ ఎట్ దిస్. దిస్ ఇస్ అ రియల్ స్టోరీ. ఇది 1975లో జరిగింది అండ్ ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటున్నారు. బికాస్ ఆ కాలంలో లవ్ లెటర్స్ లాగా ఎంత దూరమైనా ప్రయాణం చేసేది. మరి ఇప్పుడు లవ్ లాస్ట్ సీన్ వరకే లాస్ట్ అవుతుంది. అఫైర్స్, చీటింగ్, కన్ఫ్యూజన్ ఇవన్నింటినీ గ్లోరిఫై చేస్తున్నారు. క్యాచీ పేర్లు పెట్టి జెన్జీ డిక్షనరీ అని ఫ్లాంట్ చేస్తున్నారు. లుక్ ఎట్ దీస్ స్టాట్స్. కేవలం 34% ఆఫ్ ద జెన్జీ మాత్రమే కమిటెడ్ రిలేషన్షిప్స్ లో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద జెన్జీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్యాషువల్ డేటింగ్ అండ్ సిచ్యువేషన్షిప్స్. వస్తున్నా అక్కడికే వస్తున్నా. సరదాగా ఈ జెన్జీ రిలేషన్షిప్స్ మీనింగ్స్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. సిచ్యువేషన్షిప్ బేసిక్గా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో డిఫైన్ చేయకుండా లవర్స్ లానే ఉండటం. లవ్, పెళ్ళి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా హ్యాపీగా జాలీగా ఉందాం అనుకునే టైప్ వాళ్ళు ఈ సిచ్యువేషన్షిప్లో ఉంటారు. ఒకవేళ అన్నీ కుదిరి వాళ్ళని వాళ్ళు వదులుకోలేని స్టేట్లోకి వెళ్తే అప్పుడు సీరియస్ రిలేషన్షిప్ని కన్సిడర్ చేయొచ్చేమో. కానీ అప్పటి వరకు వాళ్ళకి రిలేషన్షిప్ ఉంటుంది కానీ రిలేషన్షిప్తో పాటు వచ్చే రెస్పాన్సిబిలిటీ ఉండదు. నెక్స్ట్, బెంచింగ్. లెట్సే ఒక అమ్మాయి, అబ్బాయి రిలేషన్షిప్లో ఉన్నారు. కానీ ఆ అబ్బాయి వేరొక అమ్మాయితో కూడా క్లోజ్గా మూవ్ అవుతూ తనతో రిలేషన్షిప్ని కన్ఫర్మ్ చేయకుండా ఒక బ్యాకప్ లాగా పెట్టుకున్నాడు అనుకోండి, అదే బెంచింగ్ అంటే. సింపుల్గా చెప్పాలంటే మీతో రిలేషన్షిప్లో ఉండరు, అలా అని పూర్తిగా వదిలేరు కూడా, ఒక క్యూలో పెడతారు. బ్రెడ్ క్రమ్మింగ్ అంటే బ్రెడ్ క్రమ్స్ లాగా టైనీ పీసెస్లో అటెన్షన్ని ఇవ్వడం. కమిట్మెంట్ ఇవ్వకుండా వారానికోసారో నెలకోసారో హాయ్ బాయ్ చెప్తూ, ఫ్లర్ట్ చేస్తూ, ఉన్నానని గుర్తు చేస్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనతో మాట్లాడేదే బ్రెడ్ క్రమ్మింగ్ అంటే. గోస్టింగ్
హారర్ సినిమాల్లో దయ్యం వచ్చి వెళ్ళిపోయినట్టు సడన్గా ఒకరి లైఫ్లో నుంచి మాయమైపోవడమే ఈ గోస్టింగ్ అంటే. అప్పటి వరకు చాటింగ్, కాలింగ్, ఫ్లర్టింగ్ అన్నీ చేస్తారు. మీ 2 AM ఫ్రెండ్లా కూడా ఉంటారు. కానీ ఒక్కసారి మీరంటే వారికి బోర్ కొట్టే కానీ మీరు వాళ్ళని రీచ్ అవ్వలేని విధంగా అన్ని వైపుల నుంచి బ్లాక్ చేసి మీ లైఫ్లోంచి ఒక గోస్ట్ లాగా మాయమైపోతారు. లవ్ బాంబింగ్. స్టార్టింగ్లో మీ మీద ఎక్కడలేని ప్రేమ కురిపించేస్తారు. ఆ ప్రేమకి మీరు మీ సౌల్మేట్ దొరికేసిందేమో అనుకోగానే వాళ్ళకి మీరు బోర్ కొట్టేస్తారు. వెంటనే వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. రోచింగ్ అంటే ఒకరికి తెలియకుండా మరొకరిని, మల్టిపుల్ పార్ట్నర్స్ని ఒకేసారి మెయింటైన్ చేయడం. సింప్లీ చీటింగ్. గ్యాస్ లైటింగ్. అవతలి వ్యక్తి ఫీలింగ్స్ని మ్యానిపులేట్ చేస్తూ వాళ్ళ మీద వాళ్ళే డౌట్ పడేలాగా చేయడం. ఇంకా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, సెక్స్టేషన్షిప్, మైక్రోషిప్, నానోషిప్, కుషనింగ్, ఆర్బిటింగ్, జాంబీయింగ్, హాంటింగ్, క్యాట్ ఫిషింగ్, పాకెటింగ్, సబ్మరైనింగ్, ఫిజిలింగ్, స్టాషింగ్, పేపర్ క్లిప్పింగ్, ఫ్రెక్లింగ్, ఫైర్ వర్కింగ్, స్లో ఫేడింగ్, కఫింగ్, నెగ్గింగ్, కిటన్ ఫిషింగ్. అబ్బో చెప్పాలే కానీ ప్రతి పనికి మాలిన పనికి ఒక పేరుంది. ఈ ఎఫైర్స్, బాడీ కౌంట్స్ ఇవన్నీ ఎథికల్గా, మారల్గా రైట్ కాదని తెలిసినా కూడా వీటన్నిటిని ఫాలో అవ్వడమే ఇప్పుడు ట్రెండ్. బట్ వై? మన జెన్జీకి ట్రూ లవ్ వద్ద టైం పాస్ రిలేషన్షిప్సే కావాలనుకుంటున్నారా? నో, నాట్ రియలీ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దానికన్నా ముందు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసి నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జెన్జీ రిలేషన్షిప్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫ్యాక్టర్స్ చాలానే ఉన్నా అందులో మెయిన్వి మాత్రం 3. అందులో ఫస్ట్ వన్ ఇస్ డేటింగ్ కల్చర్. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ దిస్ డేటింగ్ కల్చర్. ఎందుకంటే డేటింగ్కి యాక్చువల్ మీనింగ్ ఇస్ అబౌట్ ఫైండింగ్ సమ్వన్ వీ లవ్. దానిలో తప్పే లేదు. కానీ హౌ ఆర్ వి డూయింగ్ ఇట్ అనేదే ఇక్కడ ప్రాబ్లం. డేటింగ్ యాప్స్ వచ్చిన తర్వాత ఈ హోల్ డేటింగ్ థింగ్ అనేది ఒక గేమ్ లాగా మారిపోయింది. ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేసామా, స్వైప్ స్వైప్ స్వైప్, endless options. Like this isn't about love anymore. ఒకవేళ ఎవరైనా నచ్చి మ్యాచ్ చేసినా కూడా వాళ్ళకన్నా బెటర్ ఇంకెవరైనా దొరకచ్చేమో అన్న ఫీలింగ్లోనే ఉంటున్నారు. కనెక్షన్స్ని పెంచుకుని సోల్మేట్ని కనిపెట్టడానికి ఎవరు ఈ డేటింగ్ యాప్స్కి రావటం లేదు. ఓన్లీ హుకప్స్ని వెతుక్కోవడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. ఆల్సో ఈ డేటింగ్ యాప్స్ డిజైన్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒకటి అర్థమవుతుంది. మీకు మీ సోల్మేట్ని దొరకకుండా చేయడమే వాళ్ళ పర్పస్ కూడా. ఎందుకంటే మీ ఫర్ ఎవర్ పార్ట్నర్ మీకు దొరికేస్తే వాళ్ళ యాప్స్ని వాడేది ఎవరు? యాప్ని అన్ఇన్స్టాల్ చేసి పక్కన పడేస్తారు కదా. అందుకే వాళ్ళు అలా చేయనివ్వరు. కావాలంటే లుక్ ఎట్ దర్ రెవెన్యూస్. సెకండ్, సినిమాటిక్ లవ్. మనం చూసే వాటి నుంచే లవ్ని డిఫైన్ చేయడం నేర్చుకుంటూ ఉంటాం. అలాంటిది సినిమా అండ్ మీడియా ఆర్ లైక్ మిర్రర్స్ ఆఫ్ అవర్ రియల్ వరల్డ్. మీరే ఆలోచించండి, పాత రోజుల్లో రొమాంటిక్ మూవీస్ చూస్తే అక్కడ లవ్ అనే కాన్సెప్ట్ అంతా చాలా డిఫరెంట్గా ఉండేది. ఒకరి కోసం ఒకరు చనిపోవడం, లవ్ కోసం త్యాగాలు చేయడం, ఇంట్లో వాళ్ళని ఎదిరించేంత రెబల్ లవ్. అక్కడ ఈ లవ్ అనే కాన్సెప్ట్ అంతా కూడా లాయల్టీ అనే ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉండేది. అదే ఇప్పుడు లవ్ చుట్టూ తిరిగే కాంటెంట్ని చూడండి. టాక్సిక్ లవ్, చీటింగ్, అఫైర్స్, ఫ్లింగ్స్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, అక్కర్లేని సెక్షువలైజ్ సీన్స్. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఇస్ చాలా మూవీస్ అండ్ సిరీస్లో ఇవన్నీ మెయిన్ క్యారెక్టర్సే చేస్తూ ఉంటారు. సో దానివల్ల చాలామందికి ఇవన్నీ చేయడం కరెక్ట్ అని కూడా అనిపించవచ్చు. ఇది చాలదన్నట్టు సోషల్ మీడియా ఒకటి. ఈ ఆల్గోరిథమ్స్ మనల్ని ఎంతగా ఫూల్స్ చేస్తాయంటే ఒక ఐడియల్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలని చెప్పి మన బ్రెయిన్ని కండిషన్ చేసేస్తూ ఉంటాయి. రీల్స్లో ఉండే క్యూట్ కపుల్స్ని చూస్తాం. వాళ్ళు ఎవరో, ఎలాంటి వాళ్ళు, నిజంగా వాళ్ళు ఆన్ స్క్రీన్ చూపించేటట్లా ఇంట్లో ఉంటారో లేదో కూడా మనకు తెలీదు. కానీ అలాంటి టైప్ ఆఫ్ లవ్ని మన పార్ట్నర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. లుక్ ఎట్ హర్, తనే విజర్డ్లెస్. ఈమె చాలా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్. వాళ్ళ హస్బెండ్ అండ్ తను చేసే వ్లాగ్స్ని చూసాక ఎవరైనా ఓ సో క్యూట్ కపుల్ అని అనకుండా ఉండలేరు. అలాంటిది తను ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళ హస్బెండ్ తనని చీట్ చేశాడన్న విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టేసరికి అందరూ షాక్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి కన్నా ఎక్కువ వాళ్ళ ఫాలోవర్సే బాధపడి ఉండొచ్చు. ఐఎమ్ షూర్ మీకు కూడా ఇఫ్ యువర్ పార్ట్నర్ డస్ దిస్ 5 things దేర్ ఆర్ గ్రీన్ ఫ్లాగ్, రెడ్ ఫ్లాగ్ అనే పోస్టులు కనిపిస్తూ ఉంటాయి కదా. ఇలాంటివి చూసినప్పుడే వెంటనే మన పార్ట్నర్ చేసే పనుల్ని కంపేర్ చేయడము లేదా వాళ్ళపై అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడమో జరుగుతుంది. అండ్ ట్రస్ట్ మీ, ఇలాంటి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం వల్ల చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లమే ఈ ఏఐ క్యారెక్టర్స్. రియల్ వరల్డ్లో ఇలాంటి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయడానికి ఎవ్వరూ దొరకరు. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ సాటిస్ఫై చేసుకునేలాగా ఒక ఏఐ క్యారెక్టర్ని యాప్లో డిజైన్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఫన్నీగా ఉండాలా, స్మార్ట్గా ఉండాలా, యాంగ్రీగా ఉండాలా, ఎలా కావాలంటే అలా వాటిని డిజైన్ చేసుకుని వాటితో చాటింగ్ చేస్తున్నారు. ఈ చాటింగ్ ఎంత దూరం తీసుకెళ్తుందంటే చుట్టూ ఉన్న రియల్ వరల్డ్ని మర్చిపోయి ఒక డెల్యూజన్లో బ్రతికేస్తున్నారు. ఈ డెల్యూజన్ వల్ల ప్రాణాలు కూడా పోతున్నాయి. రీసెంట్గానే యూఎస్లో ఒక 14 years అబ్బాయి ఇలానే ఒక ఏఐ క్యారెక్టర్తో చాట్ చేసి దానితో
దాంతో లవ్లో పడి ఇంకా ఈ రియల్ వరల్డ్తో నాకు సంబంధాలు వద్దని చెప్పి తనని తానే షూట్ చేసుకున్నాడు. అండ్ ద లాస్ట్ థింగ్ ఈజ్ ఫియర్ ఆఫ్ కమిట్మెంట్. ఈ జనరేషన్లో మనకి మన పార్ట్నర్ కంపెనీ కావాలి, వాళ్ళతో కంఫర్ట్ కావాలి, వాళ్ళతో మంచి కెమిస్ట్రీ కూడా కావాలి, కానీ కమిట్మెంట్ మాత్రం వద్దు. ఎందుకంటే వీఆర్ ఆల్ స్కేర్డ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్లో వచ్చే రెస్పాన్సిబిలిటీ వల్ల వాళ్ళ ఫ్రీడమ్ పోతుందని చాలామంది ఫీలింగ్. దానికి తోడు మన చుట్టూ జరుగుతున్న బ్రేకప్స్, డివోర్సెస్, రిలేషన్షిప్ ఇష్యూస్ ఇవన్నీ ఎంతో కొంత మన పైన ఇంపాక్ట్ చూపిస్తాయి. థింక్ అబౌట్ ఇట్. మన పేరెంట్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ, లేదా మన క్లోజ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా పార్ట్నర్స్ ఎక్కువ గొడవ పడుతూ ఉన్నారనుకోండి, ఆ ఇంపాక్ట్ వల్ల మనకి ఈ రిలేషన్షిప్ పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరితో అయినా ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకోవాలన్నా భయపడాల్సి వస్తుంది. సో చాలా మంది హర్ట్ అవుతామన్న భయంతో సీరియస్ రిలేషన్షిప్స్ని పక్కన పెట్టి క్యాజువల్ ఫ్లింగ్స్ని ఎత్తుక్కుంటూ ఉంటారు. సో మై స్లే స్క్వాడ్, ఇవి జెన్జీ రిలేషన్షిప్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తున్న ఫ్యాక్టర్స్. ఐఎమ్ షూర్ మీకు కూడా చాలా ఫ్యాక్టర్స్ తెలిసే ఉంటాయి, వాటిని తప్పకుండా కమెంట్ చేయండి. మరి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి అంటారా? ఫ్రాంక్లీ స్పీకింగ్, దెర్ ఇస్ నో సొల్యూషన్. ఎందుకంటే ఇది ఒక సింగిల్ ప్రాబ్లం కాదు, ఇట్స్ అ టోటల్ మైండ్ సెట్ షిఫ్ట్. మనం ఎలా పెరిగాం, మన వాల్యూస్ ఏంటి, మోరల్స్ ఏంటి అనే దాన్ని బట్టి మన లైఫ్ సినారియోస్ ఆధారపడి ఉంటాయి కదా, ఇది కూడా అంతే. అండ్ పర్సనలీ ఈ జెన్జీ మొత్తం ఇలానే ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. I'm sure there will be so many people who are waiting for their true love. If you're one of them, I hope you find that soon. And వెళ్ళిపోయే ముందు కాంటెంట్ నచ్చితే లైక్, షేర్ and subscribe to the channel. Let's slay together.